హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్. నా పేరు సురేష్. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ప్రోగ్రామింగ్ కోర్సెస్ పైన వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. సో మనం ఛానల్లో ఫస్ట్ ప్లేలిస్ట్ జావా పైన అయితే చేస్తున్నాను అనమాట. వీడియోస్ అన్ని కోర్ జావా కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో. సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోస్ అన్నీ మంచి సినిమాటిక్ స్టైల్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, సింపుల్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేర్చుకుందాము ఈ పర్టికులర్ సిరీస్లో. సో ఒకసారి అయితే కోర్స్ని, ఈ పర్టికులర్ వీడియోని మనం కోర్స్ ఇంట్రడక్షన్ కోసం అయితే చేస్తున్నాను అనమాట. లైక్ ఈ కోర్స్లో ఏ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి అనే దానికోసము ఫస్ట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాను. సో కోర్ జావా బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి, కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది. సో కోర్స్ కంటెంట్స్ దగ్గరికి వచ్చేసరికి లైక్ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గానే ఉంటాయి వీడియోస్ అన్నీ. సో హిస్టరీ ఆఫ్ జావా గురించి ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. లైక్ ఎందుకు డెవలప్ చేశారు జావాని అనేది, మొత్తం ఎప్పుడు డెవలప్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు అన్నీ హిస్టరీ ఆఫ్ జావాలో కవర్ అవుతాయి. తర్వాత బైట్ కోడ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. బైట్ కోడ్ ఎందుకు అంత ఫేమస్ జావాలో అనేసి. నెక్స్ట్ జావా ఫీచర్స్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రోబస్ట్, సింపుల్, డైనమిక్, మల్టీ థ్రెడెడ్, ఇలాగ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, పోర్టబుల్ అనేసి. వాటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఒక్కొక్క ఫీచర్ గురించి మనం. తర్వాత ఏదన్నా ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ అయితే, మనకు ఒక ఐడియా అయితే అవసరం అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్లిప్స్ అనే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడతాము. లైక్ ఇన్స్టలేషన్ ఎలా చేస్తాము, ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎర్రర్స్ ఏమైనా వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది మొత్తం ఒక వీడియోస్లో కవర్ అవుతుంది. ఇది ఇన్స్టలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. ఇక్కడ నుంచి నార్మల్ యాక్చువల్ కాన్సెప్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి. డేటా టైప్స్, వేరియబుల్స్. డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేసి. ఇందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ బిల్ట్ ఇన్ అనమాట. లైక్ ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తాయి. నాన్ ప్రిమిటివ్ అరేస్, స్ట్రింగ్స్, ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ అరేస్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. 4 టైప్స్ ఉంటాయి మళ్ళీ వాటిలో. 1D అరే, 2D అరే, మల్టీ డైమెన్షనల్ అరే అండ్ జాగ్డ్ అరేస్ అని ఒక ఎక్స్ట్రా కాన్సెప్ట్ అయితే ఉంటుంది జావాలో. ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా సినిమాటిక్ స్టైల్లో ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని డిస్కస్ చేద్దాము. ఇన్ డీటెయిల్గా ఉంటాయి ప్రతి ఒక్కటి. నెక్స్ట్ స్ట్రింగ్స్, వాటిపైన మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్, ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఏమున్నాయి అవన్నీ ఈ కాన్సెప్ట్లో క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఆపరేటర్స్ అనమాట. తర్వాత కాన్సెప్ట్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వీటిలో 3 టైప్స్ ఉంటాయి, లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ అని. అవి డీటెయిల్గా కవర్ చేసుకుందాం వీడియోస్లో. సో నెక్స్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో మనం క్లాసెస్ని అండ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయకుండా ప్రోగ్రామ్స్ అయితే మనం చేయలేము, ఎందుకంటే క్లాస్ కీవర్డ్ లేకుండా మనం ప్రోగ్రామే రాయలేము అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లాస్ అండ్ వీ కెన్ యాక్సెస్ ది క్లాస్ మెంబర్స్ విత్ ది ఆబ్జెక్ట్స్. ఓకే, దట్స్ వై జావా ఈజ్ ఎ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మధ్యలో అంటే ఇంగ్లీష్, తెలుగు రెండు కవర్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మెథడ్స్ అండ్ టైప్స్. ఎన్ని మెథడ్స్, 4 టైప్స్ ఉంటాయి ఇవి. అవి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనము వీడియోస్లో. ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ అనమాట. కన్స్ట్రక్టర్స్ ఇవి స్టార్టింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి, ఇనిషియలైజేషన్స్కి. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్. ఫోర్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి ఇక్కడ, డిఫాల్ట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్ అని. వాటి గురించి డిస్కస్ చేద్దాము వీడియోస్లో మనం. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రూట్స్ కాన్సెప్ట్స్ ఇవి. లైక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, డెఫినేషన్ ప్లస్ అవి టైప్స్ ఎన్ని ఉంటాయి. లైక్ ఇన్హెరిటెన్స్ ఇస్ నథింగ్ బట్ అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ క్లాస్ బై ది చైల్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇవి 5 టైప్స్ ఉంటాయి మనకి. సింపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం మనము క్లియర్గా, విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా కవర్ అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. తర్వాత పాలిమార్ఫిజం గురించి డిస్కస్ చేద్దాం. అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ ప్యాకేజెస్. మన ఓన్ ప్యాకేజెస్ మనం డిఫైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఓన్ ఎగ్జెప్షన్స్ మనమే రైస్ చేసుకోవచ్చు అనమాట ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి. అది ఎలాగా అనేది
మనకి వీడియోస్లో ఇన్ డీటెయిల్గా క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం, అలాగే జెనరిక్స్, ల్యాండా ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ అట్ లాస్ట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది. ఎందుకంటే మీరు ఏదన్నా ఒక లైక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారు, లైక్ కోడింగ్ రౌండ్స్ వస్తున్నాయి అంటే మనకి మెయిన్లీ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి ఇంటర్మీడియట్ కోడ్స్ అన్ని డెవలప్ చేసేలాగా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. సో ఈ పర్టికులర్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడే మనకి ఇవన్నీ ఒక క్లాసెస్ లైక్ అరే లిస్ట్ అనేసి, నెక్స్ట్ స్టాక్స్, క్యూస్, ఇలాంటివన్నీ ఇక్కడి నుంచే నేర్చుకుంటాం అనమాట మనము. సో వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. సో ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం హిస్టరీ ఆఫ్ జావా గురించి డిస్కస్ చేద్దాము. సో అంటిల్ దెన్, బై బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.